విజయనగరం జిల్లా రాజాంలో గురువారం ఒక యాక్సిడెంట్ జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రచార రథం 10 ఏళ్ల బాలుడిని ఢీకొట్టింది. ఆ బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇది జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కండువా కట్టుకొని ఆ బాలుడు ఈ ప్రచార రథానికి ఎదురుగా వచ్చారు. దాంతో వైసీపీ నాయకులు సహించలేక వాహనంతో గుద్దేసి బాలుడిని చంపేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ ప్రచారంతో నేరుగా వైసీపీ అభ్యర్థి రాజాం అభ్యర్థి రాజేషే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా ఒక వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. కానీ నిజానికి నిన్న జరిగింది అది ఒక యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ప్రచార రథానికి సంబంధించిన డ్రైవరే ఆ బాలుడిని నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతనే అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టం కొద్దీ బాలుడు చనిపోయారు. ఆ తర్వాత వైసీపీ అభ్యర్థి రాజేష్ కూడా అక్కడికి వెళ్ళి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. డ్రైవర్ కూడా ఇప్పుడు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఇది జరిగింది. ఈనాడు పత్రిక కూడా విజయనగరం జిల్లా ఎడిషన్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని రాసింది. కానీ ఎలా కండువా కప్పుకొని వస్తే గుద్దేశారు ఇలాంటివి ఏం రాలేదు. జస్ట్ ఒక ప్రమాదవశాత్తు జరిగిందంటూ ఈనాడు పత్రిక కూడా విజయనగరం జిల్లా ఎడిషన్లో వార్తను రాసింది. తెలుగుదేశం పార్టీ మాత్రం పెద్ద ఎత్తున దీన్ని మరోలాగా ప్రచారం చేస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆయన మామూలుగా రాజేష్, కానీ దీన్ని కులానికి కూడా అంటగడుతూ వైసీపీ అభ్యర్థి రాజేష్ రెడ్డి వాహనం ఢీకొట్టింది అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆయన రెడ్డి కాదు. అయినప్పటికీ కూడా ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన వివరణ ఇచ్చారు. నిన్న జరిగింది, దురదృష్టం కొద్ది జరిగింది. మా డ్రైవర్ని కూడా పోలీసులకు అప్పగించాం, వాహనాన్ని అప్పగించేశాం. నేనే స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించాను. కానీ ఇలాంటి దురదృష్టకర ఘటనతో తెలుగుదేశం పార్టీ ఇలా నీచ రాజకీయాలు చేయడం మాత్రం సరైనది కాదని వైసీపీ అభ్యర్థి రాజేష్ వివరణ కూడా ఇచ్చారు.